నమస్తే ఓర్గలు 9 న్యూస్ కి స్వాగతం. నూతన సంవత్సరం వేళ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి శుభవార్త చెప్పింది. పంట పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందించే రైతు భరోసా నిధులను జనవరి 14వ తేదీ నుండి రైతు ఖాతాలో జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా స్కీమ్ గైడ్ లైన్స్ రూపకల్పన కోసం ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ గురువారం సచివాలయంలో భేటీ అయింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంబంధిత అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో రైతు భరోసా విధి విధానాల రూపకల్పనపై మంత్రివర్గ ఉపసంఘం సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలిసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా కాకుండా కేవలం సాగు చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా ఇంప్లిమెంట్ చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించినట్లుగా సమాచారం. రైతు భరోసా పథకం కోసం దరఖాస్తులు స్వీకరించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది. కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని బీజేపీ పక్షనేత ఏలటి మహేశ్వరరెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నామని, గత ఏడాది డిసెంబర్ నాటికే ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రైతులను ఆదుకునే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని, రైతుల కూలీలకు ఆర్థిక భరోసా దక్కకుండా అడ్డుకుంటుందెవరని ప్రశ్నించారు. బడ్జెట్లో కేటాయింపు చేశారు కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. 15 లక్షల మంది రైతుల కూలీలకు 900 కోట్లు ఇస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రకటించినా ఇప్పటికే ఇవ్వలేదు. రైతు భరోసాపై సబ్ కమిటీ వేసి 5 నెలలు గడిచినా విధి విధానాలు ఖరారు చేయలేదు. ఈ నెల 4న జరిగే కేబినెట్ భేటీలో రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని ఏలటి మహేశ్వరరెడ్డి తెలిపారు. 24 సంవత్సరం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ హామీల సంవత్సరం పాటు ఈ ప్రజల్ని గోచబెట్టి ఇచ్చిన హామీలను ఒకవైపు నెరవేర్చకపోగా మరోవైపు అవినీతి అరాచకాలతోటి ఆస్తులు లాక్కోవడం, ఇండ్లు కూలగొట్టడం, ఇష్టానుసారంగా ఈ ప్రాంతంలో భయాందోళనలు క్రియేట్ చేసినటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా మనసు మార్చుకుంటుందని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారు. ఈ సంవత్సరమైన ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఇచ్చిన హామీలను గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. 2024 సంవత్సరం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ హామీల ఎగవేతల నామ సంవత్సరంగా, కాంగ్రెస్ మోసాల పాపాల నామ సంవత్సరంగా ఉన్నదని, ఇప్పటికైనా మనసు మార్చుకొని ఇచ్చిన హామీని గుర్తు తెచ్చుకొని హామీని నెరవేరుస్తారని చెప్పి ప్రజలు ఆశపడతా ఉన్నారు. రైతుల్ని కేవలం మాయ మాటల గారడితోటి ఇవాళ రేపు అని చెప్పేసి కేవలం సమయం వృధా చేస్తున్నారు తప్ప రైతుల్ని ఆదుకునేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి గారు రైతు కూలీలకు ఇచ్చినటువంటి హామీ గ్యారంటీ లేకపోతే ఎలా? బట్టి విక్రమార్క గారే మాట ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆ మాటకు భరోసా లేకపోవడం ఇది ఏం సమమని అడుగుతా ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి గారు ఆపుతున్నారా, లేక వారే ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఆ డబ్బులు మరి గుత్తేదారులకు వనకొస్తాయి అని చెప్పేసి ఏమన్నా దాచుకుంటున్నాడా కూడా ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి. రైతు కూలీలకు ఆర్థిక భరోసా దక్కకుండా అడ్డుకునేది ఎవరు? మరి ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. 4వ తారీఖు సాయంత్రం జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో రైతు భరోసా స్కీమ్ అమలుకు నిర్ణయం తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. రైతు కూలీలకు ఇస్తామని చెప్పినటువంటి రైతు భరోసా కానీ, రైతు కూలీలకు ఇస్తామన్నటువంటి 12,000 రూపాయల సాయం కానీ ఎప్పటి లోపల ఇస్తారో రేపు మీరు కేబినెట్ నిర్ణయంలో మరి ఖచ్చితంగా తేల్చాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. సంక్రాంతి లోపల అందజేస్తామని చెప్పినటువంటి రైతు భరోసా ఖచ్చితంగా 2 సీజన్లకు కలిపి, రబీ ఖరీఫ్ కలిపి రైతుల ఖాతాల్లో మీరు వేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. 1,200 కోట్ల రూపాయలు ఏదైతే మీరు బడ్జెట్ అలొకేట్ చేశారో మరి అది కూడా వెంటనే సంక్రాంతి లోపల డిస్బర్స్మెంట్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మరి కోరుతా ఉన్నది. ఖరీఫ్ సీజన్ దాటి రబీ మొదలై, రబీ కూడా ఇప్పుడు పెట్టుబడులు అయిపోయే సమయం వస్తా ఉన్నా కూడా మీరు ఇప్పటి వరకు దాని మీద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి డబ్బు మరి కేబినెట్ లో నిర్ణయం తీసుకొని ఎప్పటిలోకాలు ఇస్తారో కూడా మరి తెలియాల్సిన అవసరం ఉన్నది. మరి రేపు కేబినెట్ మీటింగ్ లో మేము గుర్తు చేస్తా ఉన్నాం, దయచేసి కేబినెట్ మీటింగ్ ఎజెండాలో పెట్టి
మరి మీరు ఇస్తామన్న ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయల చొప్పున ఖచ్చితంగా వారందరికీ కూడా మీరు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మాజీ సీఎం కేసీఆర్ మార్గంలోనే సీఎం రేవంత్ రెడ్డి నడవక తప్పదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. మేడ్చల్ షామీర్పేట్ వరకు మెట్రో మార్గం పొడిగిస్తూ సీఎం చేసిన ప్రకటనతో అది రుజువైందని వ్యాఖ్యానించారు. మెట్రో విషయంలోనే కాదని జల వనరులు, విద్యుత్ శాఖలను కేసీఆర్ చూపిన మార్గంలో ముందుకు వెళ్లవలసి ఉందని చెప్పారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేడ్చల్ షామీర్పేట్ వరకు మెట్రో మార్గం పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం ప్రజల విజయమని వివేకానంద అన్నారు. హెచ్ఎండిఏ ద్వారా సర్వే చేయించి కామన్ మొబిలిటీ ప్రోగ్రామ్ అనే కార్యక్రమాన్ని చేపట్టి ఎక్కడెక్కడ మెట్రోని విస్తరించాలా అని ఆలోచించి ఇది మేడ్చల్ మరియు షామీర్పేట్ వరకు పొడిగిస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది, ఒక 4 నియోజకవర్గాలు ఉన్న ప్రజలకు అందరికీ కూడా మేలు జరుగుతుంది అనేసి అప్పటి ప్రభుత్వం భావించి దీన్ని ముందుకు తీసుకొని పోవడం జరిగింది. దాన్నే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న వాళ్ళ యొక్క సోషల్ మీడియా వేదిక ద్వారా ఈ యొక్క ప్రోగ్రామ్ని చేపడతామనేసి తెలియజేయడం నిజంగా సంతోషం. ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లాలా ఓల్డ్ సిటీ ద్వారా అని ఏదైతే దానికి ఎంత ప్రయారిటీ ఇస్తుండ్రో ఈ ప్రాంతానికి కూడా అంతే ప్రయారిటీ ఇచ్చి దాన్ని మన 2Bలో పెట్టిన సందర్భాన్ని సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చిన సందర్భాన్ని తెలియజేసుకుంటూ దాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్కి ఏదైతే ఎయిర్పోర్ట్కి ఏ విధంగా విస్తరించాలా అని అనుకుంటున్నారో ఈ ప్రాంతంలో కూడా మెట్రో అదే విధంగా విస్తరించాలనేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక అత్యధిక జనాభా, అత్యధిక ఓటర్లు ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్ ఇది. దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా అనుభవం ఉంది. దీన్ని ప్రయారిటీగా ఇస్తే ప్రజలు హర్షిస్తారు. కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం మీద పెట్టకుండా ఏ విధంగా అయితే ఎయిర్పోర్ట్కి రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి ముందుకెళ్తున్నారో అదేవిధంగా ఈ యొక్క ప్రాజెక్టులను కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి తీసుకెళ్ళి దాన్ని పూర్తి చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం. రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ సర్కార్. రైతులకు కేంద్రం ఇస్తున్న 10,000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున మరో 10,000 రూపాయలు ఇవ్వాలని ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా మత్స్యకారులకు కూడా ఫిషింగ్ హాలిడే సమయంలో 20,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది కేబినెట్. ఇవాళ జరిగిన సమావేశంలో మొత్తం 14 అంశాలకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. వచ్చే విద్యా సంవత్సరం నుండి తల్లికి వందనం చెల్లింపు ప్రారంభానికి నిర్ణయించింది కేబినెట్. జనవరి 8న ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో మోడీ పర్యటనకు సంబంధించి సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది కేబినెట్. ఈ పర్యటనలో గ్రీన్ హైడ్రోజన్ హబ్కు శంకుస్థాపన చేయనున్నారు మోడీ. దీంతో పాటు అమరావతిలో 2,723 కోట్లతో 2 పనులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి త్వరలోనే కొత్త టెండర్లను ఆహ్వానించాలని నిర్ణయం తీసుకుంది. విధ్వంసకరమైన పరిపాలన రావటం మూలంగా చాలా పనులు ఆగిపోయినాయి. ఆ పనుల్ని ఇప్పుడు పునరుద్ధరించాల్సిన పరిస్థితులు ఏర్పడి మరి మొన్ననే ఇంతకు ముందు జరిగిన కేబినెట్ మీటింగ్స్ లోనే అమరావతిలో వరల్డ్ బ్యాంక్, హడ్కో ఇంకా జర్మన్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాం కూడా మీ అందరికీ తెలిసిందే. మరి దాంట్లో భాగంగా 2,723.02 కోట్ల విలువైన 2 ఇంజనీరింగ్ పనుల్ని టేకప్ చేయడానికి ఈరోజు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. 5.5 సంవత్సరాల క్రితం విధ్వంస పరిపాలన మూలంగా అమరావతిలో పనులన్నీ కూడా ఎక్కడున్నవి అక్కడే అన్నట్లు గత ప్రభుత్వం ఆపేసిన విషయం మనందరికీ తెలిసిందే. తద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక రాష్ట్రాలు ప్రయత్నం చేసినా కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ మన రాష్ట్రంలోనే పెట్టుబడి పెట్టడానికి ఇది కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్స్ ని దాదాపు
మన రాష్ట్రంలో స్థాపించడానికి ముందుకొచ్చిందని చెప్పేసి తెలియటానికి సంతోషిస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం. తద్వారా 65,000 కోట్ల రూపాయలు పెట్టుబడి 2.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను. 11,000 మెట్రిక్ టన్నులు కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారీ అవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాం. దీంట్లో ఏంటంటే ఇప్పుడు దాకా మనందరం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి ఈ పారిశ్రామిక రంగాల్లో ఈ ప్రపంచంలో డిస్కస్ చేస్తా ఉండేవాళ్ళు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మాకు ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నాం లేదా సెకండ్ ర్యాంక్ లో ఉన్నాం అని చెప్పేసి చెప్పుకుంటుండేవాళ్ళు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అదనంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తన చర్యల ద్వారా నిరూపిస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఎందుకంటే ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ మన రాష్ట్ర ప్రభుత్వంతో 12/11/2024 MOU సైన్ చేసింది. అంటే ఎన్ని రోజులు? కేవలం నెల 15 రోజుల లోపలే వారికి కావాల్సిన భూములు కేటాయించమని చెప్పేసి కేటాయించగానే అడ్వాన్స్ పొజిషన్ కూడా మాకు ఇచ్చేయండి అని చెప్పేసి ప్రతిపాదన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అది కూడా ఏమిటి? రాష్ట్రంలో ఉన్న వేస్ట్ ల్యాండ్స్ అది కూడా కొనుక్కోవడానికి కాదు, 15,000 రూపాయలు పర్ ఎకర్ లీజ్ చొప్పున రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న వేస్ట్ ల్యాండ్స్ ని కేటాయించి అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వమని చెప్పేసి ప్రతిపాదించడం జరిగింది. అంతేకాకుండా ఈ వేస్ట్ ల్యాండ్స్ సరిపోకపోతే రైతుల దగ్గర నుంచి వారే పర్ ఎకర్ 30,000 రూపాయలు లీజ్ చెల్లించి రైతులకి ఆ భూమిని వారు సేకరించుకుంటారు. అంటే 11,000 టన్నుల CBG తయారు అంటే కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారు చేయడానికి కావాల్సిన భూముల్ని అంటే నేపియర్ గ్యాస్ ఇదంతా కూడా పెంచాలి, గ్రాస్. దానికోసం కావాల్సిన భూముల్ని మన దగ్గర ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వేస్ట్ ల్యాండ్స్ ని వాళ్ళకి 15,000 రూపాయలు, అదేవిధంగా వారు సొంతంగా సమకూర్చుకునే రైతుల భూములకి 30,000 రూపాయలు వారు చెల్లిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక రాష్ట్రాలు ప్రయత్నం చేసినా కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ మన రాష్ట్రంలోనే పెట్టుబడి పెట్టడానికి ఇది కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్స్ ని దాదాపు 500 యూనిట్లు మన రాష్ట్రంలో స్థాపించడానికి ముందుకొచ్చిందని చెప్పేసి తెలియటానికి సంతోషిస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం. తద్వారా 65,000 కోట్ల రూపాయలు పెట్టుబడి 2.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను. 11,000 మెట్రిక్ టన్ బదలాయించేందుకు ESI హాస్పిటల్ న్యూఢిల్లీ వారికి డైరెక్టర్ జనరల్ ESI హాస్పిటల్ 24 కోట్ల పెట్టుబడితో మరి ఒక ఫ్యాక్టరీని స్థాపించాలని చెప్పేసి 1 రోజుల్లో చెల్లిస్తానని చెప్పి ధాన్యం కొని కొన్ని నెలలు 4-5 నెలలు కూడా ధాన్యానికి డబ్బులు చెల్లించిన పరిస్థితి. దీని మూలంగా ఏంటంటే మెరుగైన వైద్య సేవలు, వసతులు అన్ని కూడా అక్కడ ప్రజలకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఎందుకంటే అడిషనల్ గా ఆపరేషన్ థియేటర్స్ ఇవన్నీ కూడా 7:1 నిష్పత్తిలో ఇందాక ఏదైతే 7,44 లక్షలు ఆగిపోయినాయి ఆ పనుల్ని ఇప్పుడు పునరుద్ధరించాల్సిన ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ అభివృద్ధి పనులు మరింత వేగంగా జరిగేందుకు 19 పోస్టులు జరిగింది. కాకపోతే వీరు ఈ స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షన్ కావాలని చెప్పారు. సీఎం చంద్రబాబుపై ఘాటన వ్యాఖ్యలు చేశారు వైసీపీ కీలక నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు నాయుడు మాటలకు అర్థాలే వేరని, ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపై కూడా తాను నిజాయితీపరుడని చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు. ఆయన చేసేదొకటేని చెప్పేదొకటి అని చెప్పారు. చంద్రబాబు 6 నెలల్లో 1,20,000 కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు విశ్వాస ఘాతకుడని, అబద్ధాలు చెప్పడంలో దీటు అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి గాలికి వదిలేసి 6 నెలలుగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా కార్యకర్తలపై చంద్రబాబు కక్ష కట్టారని అన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని, నాని కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు అంబటి. ఉండదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. చివరికి పోలీసు వారు కూడా డివైడ్ చేసి పారేశారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పనిచేసినటువంటి పోలీస్ ఆఫీసర్లందరినీ హింసించటం, వారిని హెరాస్ చేయటం, వారికి కావాల్సినటువంటి వారికి మంచి పోస్టింగ్లు ఇవ్వటం, వారి చేత ఏ పనైనా అడ్డగోలుగా చేయించుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి దారుణాలు వాళ్ళ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. చివరికి ఎంత దారుణం అంటే గన్మెన్లు ఉంటారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల దగ్గర పనిచేసే గన్మెన్లు ఉంటారు, మినిస్టర్ల దగ్గర పనిచేసే గన్మెన్లు ఉంటారు. వాళ్ళందరికీ కూడా సరైన పోస్టింగ్లు ఇవ్వరు, ఎక్కడో దూరంగా పడేస్తారు. ఈ విధంగా ప్రతి క్షణము చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అధికారంలోకి రాకముందే అంటే 4వ తారీఖున ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు కక్ష సాధింపు తప్ప మరొకటి లేదు. నా తెలియగలుగుతానండి,
చాలా పుస్తకాలు చూసాం. ఈ రెడ్ బుక్ ఎక్కడి నుంచి వచ్చింది? కక్షాదింపు కాదా ఈ రెడ్ బుక్? రెడ్ బుక్లో పేర్లు రాయటం, ఆ రెడ్ బుక్లో పేర్లందరినీ కూడా తీసుకోవటం, వారి మీద తప్పుడు కేసులు పెట్టడం, వారి మీద సివిల్ కేసులు పెట్టడం, సివిల్ కేసుల్లో కూడా పోలీసులు ఇంటర్ఫీర్ కావటం, పోలీస్ వ్యవస్థనంతా కూడా తన జేబు సంస్థలాగా ఉపయోగించుకునేటటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇవాళ కక్ష సాధించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. పోవడం, మా పార్టీలో చేరతానంటే నీ మీద కేసు లేదు, మా పార్టీలో చేరకపోతే నీ మీద కేసు పెడతాం అని చెప్పి కూడా కొంతమంది జనసేనలోకి, కొంతమందిని తెలుగుదేశంలోకి తీసుకునేటటువంటి పరిస్థితి చేస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపును నా లక్ష్యం కాదు, మరి ఈయన జగన్పై చర్యలకు సిక్కి ఒప్పందం లడ్డూలాగా దొరికింది అని. జగన్ గారి మీద యాక్షన్ తీసుకోదలుచుకుంటే నీకు సిగి ఒప్పందం అనేది లడ్డూలాగా దొరికితే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు చెప్పు, నాకు అర్థం కాలేదు. అంటే దానిలో ఏమీ పస లేదు. ఇవాళే చెప్పాడు, నేను ఎక్కడో ఇంతకుముందే వచ్చేటప్పుడు చూసా, ఆదాని మీద యాక్షన్ తీసుకునే ప్రశ్న లేదు అన్నారు. ఆదానితో అగ్రిమెంట్ అయిన దాన్ని మీరు అది తప్పుడు అగ్రిమెంటు, లంచాలు తీసుకున్న అగ్రిమెంటు అని అయితే ఎందుకు మీరు రద్దు చేయరంటే రద్దు చేయడానికి వీలు లేదు అంటున్నారు. అంటే ఒక నాటకం ఆడేటటువంటి పరిస్థితి మీరు చేస్తున్నారు. 6 మాసాల్లోనే మీరు కక్ష సాధింపులు తప్ప అభివృద్ధి లేదు, కక్ష సాధింపులు తప్ప సంక్షేమం లేదు అని ప్రజలు గమనించారు. కేవలం పేపర్లో చూస్తే మాత్రం మీరు చూస్తుంటారు కదా, పోలవరం పరిగెడుతుందంట, ఎక్కడ పరిగెడుతుందో నాకు అర్థం కాల. అమరావతి అమెరికా అయిపోతుందంట, ఎక్కడైపోతుందో నాకు అర్థం కాల. రోడ్లన్నీ బ్రహ్మాండంగా వేసేస్తున్నారంట, ఎక్కడో నాకు అర్థం కాల. పేపర్లో చూస్తే మాత్రం అభివృద్ధి అద్భుతంగా జరిగిపోతున్నట్టుంటుంది. ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అమలు చేయనటువంటి విశ్వాసఘాతకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మొన్న ఇక్కడ చెబుతున్నాడండి, సూపర్ 6 అంట, సూపర్గా అయిందంట. సూపర్ 6 అటర్ ఫ్లాప్ అయింది, బ్రహ్మాండంగా సూపర్ 6 సక్సెస్ అయిందని చెప్పేసి చెప్పుకుని డబ్బా కొట్టుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, నారా చంద్రబాబు నాయుడు గారికి భజన చేసే పత్రికలు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పవాడనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి తప్ప, నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏకైక పుత్రుడు పని డబ్బు సంపాదించుకోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద కేసులు పెట్టి వారిని కక్ష సాధించేటటువంటి ధోరణితోనే ఇవాళ పనిచేస్తున్నారు. ఇలాంటి అద్భుతమైన అబద్ధాల ఆటంలో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి వ్యక్తి లేడు. ఒక మాటలో చెప్పాలంటే అబద్ధాలన్నీ ఆయన జీవితంలో లెక్కేస్తే గిన్నీస్ బుక్ రికార్డులోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అంత అబద్ధాల కోరు, విశ్వాసఘాతకుడు, విలువల లేని వ్యక్తి, తడిగుడ్డలతో గొంతులు కోసేటటువంటి వ్యక్తి, కక్ష సాధింపులు, అధికారం కోసం ఎంతకైనా దిగజారేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. చెప్పేటటువంటి నంగనాచి కబుర్లు ఎవ్వరూ నమ్మడానికి సిద్ధంగా లేరని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, ఆధారాలు ఉన్నాయో లేదో నాకు అదేదే. నిన్నేదో ఏడీఆర్ అంట, ఏడీఆర్ఏగా అనే ఒక సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ దేశంలో నారా చంద్రబాబు నాయుడు గారిని మించినంత ధనవంతుడైన సీఎం ఎవరూ లేరని. అది నాకు ఒక ఆధారం. 2 ఎకరాలతో ప్రారంభించబడిన ఆయన జీవితం ఇవాళ లక్షల కోట్లతో జరుపుతున్నటువంటి వ్యవహారం. ఇందాక చూసా, స్పెషల్ ఫ్లైట్లో వచ్చాయంట లోకేష్. మరి ఎవరి డబ్బులు నాకు అర్థం కాల, ప్రభుత్వ డబ్బులు ఎవరు ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వచ్చాయంట. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎదురెళ్ళి సెకండ్ ఇచ్చాయంట. ఇందాక పత్రికలో చూసాను నేను ఫోటో, ఎయిర్పోర్ట్లో స్పెషల్ ఫ్లైట్లో వచ్చాను ఢిల్లీ నుంచి. మరి ప్రభుత్వ సొమ్ము మరి ఆయన సొమ్ము నాకు తెలియదు. నేనేది ఏంటంటే ఆధారాలు ఏమన్నా ఉంటే అవన్నీ తర్వాత చూసుకుందాం. నేను ఒక స్పష్టమైన ఆరోపణ చేస్తున్నాను. దానికి నిన్నగాక మొన్నే ఆ ఏడీఆర్ అనేటువంటి సంస్థ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోని అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి, అందరు ముఖ్యమంత్రులు విలువ కలిస్తే ఆయనకు సమానం అన్నట్టుగా రాశారు. ఇది హనుమకొండ కలెక్టర్ సమావేశం మందిరంలో వరంగల్, హనుమకొండ జిల్లా కలెక్టర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో శాసనసభ్యులు మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల ప్రోత్సహించడం ద్వారా ముఖ్యంగా గ్రామీణ మహిళలకు ఆర్థిక అభివృద్ధి బలోపేతం చెందడం జరుగుతుందని అన్నారు. పరకాల నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా నియోజకవర్గంలో పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం, మహిళల సంఘాల ద్వారా 1 మెగావాట్ సోలార్ విద్యుత్ కేంద్రాలను గుర్తించడం మరియు
ప్రతి మండలాల్లో 350 మంది గుర్తించి వారికి టైలరింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వీటికి హబ్ సహకారం అందిస్తుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ మార్కెట్ డిమాండ్ మేరకు వస్తువులు తయారు చేసే విధంగా వారికి నైపుణ్యాలతో కూడిన శిక్షణ ఇవ్వాలని, తద్వారా వారికి ఆర్థికంగా ఎదగడానికి దోహదపడగలరని అభిలాషించారు. రకరకాల ఇంటర్వెన్షన్స్ ఇస్తాము. అది డబుల్ ఎట్లా చేయొచ్చు, 10 లక్షలు ఎట్లా చేయొచ్చు. అందులో ఏం చేస్తామంటే అది చేస్తుంది కానీ బ్రాండ్ ఇచ్చినట్టు ఆ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మేము వాళ్ళకి అక్కడ రన్ చేస్తాం. మా టీం ఇక్కడ ఫిజికల్గా వచ్చి 1 డిస్ట్రిక్ట్ 1 బ్రాండ్ అని ఒకటి క్రియేట్ చేస్తున్నాం. కానీ సార్తో మాట్లాడిన తర్వాత కొంచెం హై ఒకటే బేసిక్గా నా ఆలోచన అంటే గవర్నమెంట్ ఆలోచన అనేది కూడా మీరు చూశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఆలోచన కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళల్ని వాళ్ళ ఒక బిజినెస్ లేడీగా ఒక సెల్ఫ్ సస్టైనబిలిటీతో ఒక బిజినెస్ ఉమెన్గా వాళ్ళని డెవలప్ చేయాలని ఒక బేసిక్ ఆలోచన. మనం ఎందుకు దాంట్లో భాగస్వామ్యం కావద్దు మన దగ్గర, ఎందుకంటే మనకు ఒక స్ట్రక్చర్ ఉంది. మన గవర్నమెంట్ పరంగా డిఆర్డీ కానీ ఇండస్ట్రియల్ కానీ స్ట్రక్చర్స్ ఉన్నాయి అన్నప్పుడు మన దగ్గర ఉమెన్ పవర్ కూడా ఉంది. మనం చూస్తున్నాము వాళ్ళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. రెండవది ఒక రకంగా చెప్పాలంటే పురుషుల కన్నా కూడా మహిళలు లీడ్ చేసే ఆర్గనైజేషన్స్ ఏవైతున్నాయో దానికి నేను చాలా సందర్భాల్లో చెప్తున్నా. పాకాల మహిళా బ్యాంక్ అనేది కూడా చెప్తున్నాను. ఎవరున్నా కానీ హబ్ అంటే గౌరవ మంత్రి వారు శ్రీధర్ బాబు గారితో మాట్లాడినప్పుడు నాకు దివ్య మేడం గారితో సీత గారి వీళ్ళిద్దరిని మీరు అప్రోచ్ కండి, మీకు వాళ్ళు ఆల్రెడీ స్టేట్ లెవెల్లో వర్క్ చేసిన ద్వారానే వాళ్ళ స్కూల్స్ పోయినప్పుడు కూడా చైనాలో కూడా ఈ కుటీర పరిశ్రమలో కూడా చూడడం జరిగింది. ఉద్యోగ బాధ్యత ఒకటైతే సోషల్ రెస్పాన్సిబిలిటీ అంతకన్నా పెద్దగా మనకున్నారు. సస్టైనబిలిటీ పెంచాలి. చాలా అంటే అన్నట్టుగా మార్కెటింగ్ వాళ్ళకి ప్రాపర్గా తెలియడం లేదు. డిస్కసింగ్ విత్ మీరు అఫీషియల్స్తో మాట్లాడుతున్నప్పుడు రీసెంట్లీ వాళ్ళకి ఎగ్ మార్క్ ఇచ్చిన ఐఎస్ఐ సర్టిఫైడ్ కూడా వాళ్ళకి ఇప్పిస్తూ ప్యాకేజింగ్ కూడా కరెక్ట్గా చేసి అది మార్కెట్లో వాళ్ళకి వెళ్ళే విధంగా అది అంటే సిద్దిపేట తప్పేసేసి total 1.37 acres. or 1 or 2 quarters can be like a display training center so that వేరే అన్ని గ్రూప్స్ కూడా అక్కడికి తీసుకెళ్ళి ఇట్లా చేయాలి అని వాళ్ళకి చూపించడానికి లైక్ మినీ శిల్పాల yes but sale అనేది yeah we should have one sale point but I don't know how far sales will be primarily this There are basic location. అయితే మనకు ఈ నీరుకుల వీట నడిపుడలో ఉన్న రెండు కూడా అది అక్కడ ఉన్నది రెడ్కో వాళ్ళు చెప్పారు సార్. కొద్దిగా లొకేషన్స్ మనకు కాస్త వైబుల్గా లేవని చెప్పారు సార్. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గల్ 9 న్యూస్.